హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్షూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా 150 గ్రామ్స్ గులాబ్ జామున్ తీసుకున్నాను. నేను ఇక్కడ దొరికే కంపెనీ తీసుకున్నాను. మీరు ఎంటీఆర్ కానీ ఏదన్నా తీసుకోండి. ప్యాకెట్ అనేది కలుపుకోవడానికి వేసేసుకున్నాను, కట్ చేసేసుకొని. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక చిన్న కప్ నిండా మిల్క్ తీసుకుంటున్నాను. వాటర్ ఎక్కడా యూస్ చేయలేదు. మిల్క్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కాకుండా ఇలా వేళ్ళతో కలుపుతూ ట్యాప్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే క్రాక్స్ అనేది ఎక్కువగా రాదు. మనం బాల్స్ చుట్టేటప్పుడు తక్కువ ఛాన్సెస్ ఉంటాయి క్రాక్స్ వచ్చేదానికి. సో ఇలా పిండి కన్సిస్టెన్సీ కొంచెం చేతికి అతుక్కోవాలి. అట్లా నేను చూపించే విధంగా అతుక్కునేంత వరకు కలుపుకోవాలి. పిండి గట్టిగా అయితే కొంచెం పాలు మిక్స్ చేసి కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఈ లోపల షుగర్ సిరప్ తయారు చేసేసుకుందాము. 150 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్కి నేను 2.5 కప్ షుగర్ తీసుకున్నాను. దాంట్లోకి 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతటిని నీట్గా జస్ట్ లైట్గా స్టిక్కీ, ఇలా సిరప్ బాగా లైట్గా స్టిక్కీ వచ్చేంత వరకు అయితే నేను పొయ్యి మీద మరిగించుకుంటున్నాను. తీగ పాకం అలా ఏం అక్కర్లేదండి. స్వీట్నెస్ మరీ వాటర్గా లేకుండా జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోద్ది. అది ఒక్కొక్కలా చేస్తారు ఈ గులాబ్ జామ్ని. నేనైతే ఇలా చేస్తాను. స్వీట్ కూడా సరిపోతుంది కొలత మీకు. దీంట్లో 2 ఇలాచీ వేసేసుకున్నాను. బాగా ఒక 10 to 15 మినిట్స్ మీడియంలో పెట్టి మరిగించాను. ఫైనల్గా అయితే సిరప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను. గీ ఎందుకంటే మనం బాల్స్ని ఫ్రై చేసి దీంట్లో వేసినప్పుడు చూడ్డానికి బాగా షైనీగా ఉంటుంది, అందుకని గీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి తీసుకొని చేతికి 2 వైపులా గీ అప్లై చేసుకొని ఇప్పుడు ఇట్లా రౌండ్గా బాల్స్ చుట్టుకోవాలి. బాల్స్ చుట్టేటప్పుడు ఏంటంటే చుడుతూ మధ్యలో లైట్గా ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఎక్కడ క్రాక్స్ ఉండవు అన్నమాట. అట్లా మళ్ళీ రౌండ్గా చేసుకుంటూ ఇలా అయితే స్మూత్గా బాల్ లాగా అయితే చుట్టుకోవాలి. చూసారా, ఎక్కడ క్రాక్ అనేది అయితే ఏం కనిపించట్లేదు మీకు. పిండి గట్టిగా కలుపుకుంటే క్రాక్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. అంటే మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందు ఫ్రై చేసిన క్లిప్ అయితే ఎగిరిపోయిందండి, అందుకని చెప్పి తర్వాత వేసే చూపిస్తున్నాను. ఆయిల్ తక్కువ హీట్ అయితే ఏంటంటే బాల్స్ పగిలిపోతాయి, ఎక్కువ హీట్ అయితే మాడిపోతాయి. సో అందుకని ఒక చిన్నది వేసుకొని మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని జాముల్ని అటు ఇటు కదుపుతూ ఉంటే చిన్నగా లోపల అనేది బాగా బాయిల్ అవుతుందండి. మాడిపోకుండా మంచి కలర్లో వస్తాయి మనకి. ఇట్లా అన్ని వైపులా గెరిటతో అలా తిప్పుతూ ఉంటే బాగా వస్తుంది గులాబ్ జామ్ అనేది. ఇప్పుడు వాటన్నిటిని ఆయిల్ స్ట్రెయిన్ అయ్యేంత వరకు ఉంచుకొని తీసి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న సిరప్లో ఒక్కొక్కటిగా వేసేసి ఆ సిరప్ అంతా గులాబ్ జామ్స్కి పట్టేలాగా మొత్తం అయితే కలపాలండి. మనము అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఫస్ట్ వేయంగానే ఊరికే అలా వేసి పెట్టేయకూడదు. అన్ని సైడ్లు సిరప్ అయ్యేలాగా మనం కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి ఆ సిరప్ని. అందుకే నేను గెరిటతో దాన్ని అట్లు ఇట్లు రౌండ్గా ఇట్లా తిప్పుతూ ఉన్నాను. సిరప్ అంతా దానికి అయిపోవాలని చెప్పేసేసి. ఎక్కువ సిరప్ వేస్ట్ అవ్వకూడదు అంటే కొన్ని బాల్స్ వేసుకొని సిరప్ అంతటికి డిప్ అయ్యేలాగా పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ నుంచి మళ్ళీ అవి తీసి మళ్ళీ ఇంకొన్ని బాల్స్ దీంట్లో యాడ్ చేసుకొని అలా అంతా కలిపేసేసేసి ఒక వెడల్పుగా కొంచెం చిన్న బౌల్ తీసుకుంటే సిరప్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ బాల్స్ అన్నిటికీ దాంట్లో పెట్టేసుకొని ఆ సిరప్ అంతా దాని మీద పోసేసి మినిమం ఒక 5 to 6 అవర్స్ కనుక దాంట్లో ఆ సిరప్లో బాగా గులాబ్ జామున్స్ కనుక నాననిచ్చామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇట్లా నేను ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామ్ అన్నిటికీ దాంట్లో వేసేసుకున్నాను. అంతే, పైన పిస్తా బాదం ఏదైనా వేసి డెకరేట్ చేసుకొని తినేయడమే. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్.